నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ దుర్గాష్టమి. ఈరోజు మనకు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. మరి ఇవాళ దుర్గాష్టమి కాబట్టి మనకు ఒక ముఖ్య అతిథి కూడా ఉన్నారండి. ఆ అతిథి ఎవరంటే అమ్మోరు. అమ్మోరు ఎవరా అని అనుకుంటున్నారా? అమ్మోరు తల్లి వచ్చేసేయండి. నమస్కారం అమ్మోరు. నిజంగా అదిగో ఇలానే ఉండనాక ఎపిసోడ్ అంతా అంతే జాడ్చుకుంటాం ఇంకా మేము. నువ్వు బంగారు తల్లిలా ఉంటావు కాబట్టి దుర్గాష్టమి శుభాకాంక్షలు. అయితే నేను కూడా మీకు ఇస్తాను, మీరు కూడా బంగారు తల్లాగే ఉన్నారు. థ్యాంక్ యూ. ఏదైనా సరే నువ్వు మా అతిథివి. అయితే ఎంచుకుంటాను, తర్వాత మనం 50-50 చేసుకో. అలాగే. సునయన అంటే చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ అమ్మోరు అన్నా ఉంటే టక్కుని సునయనే అదిగో అలా గుర్తొచ్చేస్తుంది. ఆ పెద్ద పెద్ద కళ్ళు ఇప్పటికీ అలాగా ఉండిపోయావు తల్లి. నువ్వు మాత్రం అందరి మనసుల్లోని. అంతే రమ్యకృష్ణ గారు నువ్వు ఇద్దరు అలా ఉన్నారు. సాంగ్ లో అదే రెడ్ డ్రెస్ కదా, సో ఆ రెడ్డే వేసుకొచ్చా. అవునా? సో ఇంట్లో వంటలు చేస్తూ ఉంటావా? నేనే చేస్తానక్క, ఐఎమ్ ద ఓన్లీ కుక్ ఎట్ హోమ్. సూపర్. అయితే మరి ఇంకెందుకు ఆలస్యము, మనం మొదలు పెట్టేసి వంట చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాము. సో మనతో పాటు మన షెఫ్ రావు గారు కూడా ఉంటారు. మచ్ నీడెడ్. రావు గారు లేకపోతే ఏది వర్కౌట్ అయ్యేలా లేదు. అవునా? అమ్మో అలా అంటుంది కానీ ఈవిడ ఇంకొక షెఫ్లే కానీ చూసేద్దాం మరి. సో రావు గారు కూడా వెల్కమ్ చెప్పేద్దాము. సో వెల్కమ్ రావు గారు. హాయ్. నమస్కారం రావు గారు. నమస్కారం అందరికి, మీకు, మా గెస్ట్ కి, అమ్మోరు గెస్ట్ కి. అమ్మోరు గెస్ట్ మన రావు గారికి. సో ముందు ఎవరు వంట చేస్తారు? అదే కదా గెస్టే. గెస్ట్ చేసిందే గెస్ట్ అంతే. రెడీ. సో ఏమంటా చేస్తావు? సో నేను ఫస్ట్ పుదీనా శనగల రైస్. పుదీనా శనగల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? పుదీనా శనగల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, బియ్యం 1 కప్పు, శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కొంచెం నూనె వేసుకుందాము. స్పూన్లు వాడే అలవాట్లేదా మనకి? డైరెక్ట్ అందాజనే. నాకు మా వారికి ఇక్కడే గొడవ వస్తుంది. ఏమని? ఆయన స్పూన్లు వాడమంటారు, నేను టకటక టకటక వేసేస్తాను. కానీ ఏదేమైనా మా తెలుగు రుచికి మాత్రం స్పూన్లు అవసరం అమ్మా. ఇక్కడ పూరి అక్క మరి అదిగో అక్క అక్కడే ఉన్నాయి. సారీ. సరే, స్పూన్ తోటి మాత్రమే నీట్ గా వేసుకోవాలంటే అమ్మవారికి మేము నైవేద్యం సమర్పించాలి. అందుకే స్పూన్ వాడాలండి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చిటపట్లు ఆడుతుంది అది. అవును, పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత అలా కరివేపాకు వేసుకుంటే చూసా మళ్ళీ చెయ్యొచ్చింది. కరివేపాకు ఆబ్వియస్లీ అలాగే వస్తుందిలే. సరే, కాస్త ఇంగువ కూడా. ఇంగువ రుచి అంతే కదా ప్రసాదాల్లో కదా, ఎక్స్ట్రాడనరీ. అసలు ఇంగువ 1, నెయ్యి 1, అసలు దుమ్మే వేస్తుంటాను అట్లా గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇంకోటి శనగపప్పు కూడా అక్క. చాలా మంది నాకు తెలీదు పోపుల్లో అలా వేసుకోరు, కానీ బట్ ఐ ఫీల్ కొంచెం వేస్తే బాగుంటుంది. మామూలు కూరలకైనా శనగపప్పు మధ్య మధ్యలో పంటికి అలా తగులుతూ ఉంటే ఇదే వేరు. నువ్వు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తావు అనిపిస్తుంది. రిలీష్ చేసుకుంటా, కన్వర్సేషన్ నడుస్తుంటది. నాకు వాసన చూసే పెరిగిపోతారేమో తినడం కంటే. మాక్సిమం వేగిపోయాయి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య నేను తెలుసుకున్నా, అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే, కొంచెం హాఫ్ ఇలా వేగుతుంటేనే మరీ వేగకుండా వేసేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అని. ఎందుకంటే వేగే ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు పుదీనా వేస్తున్నా. పుదీనా పేస్ట్. ఇది పేస్ట్ ఫ్రెష్ గా చేసుకుంటేనే ఇది అక్క బాగుంటుంది. చూసావా, అయిపోయింది ఇంకా అంత ఆస్వాదించడంలోనే. ఇప్పుడు మన మెయిన్ ఐటమ్ ఉడికించిన శనగలు. ఇవి అవి అలా పడుతుంటే చూడండి, బాగుంది కదా ఆ కలరు, ఆ టెక్స్చర్. ఇదిగా ఆస్వాదించమ్మా. ఆస్వాదన. ఉప్పు తగినంత. అన్నం చూసావా పువ్వుల్లా, అది కూడా ఆస్వాదించేస్తుందా? ఓకే. మరి అదేంటి మెత్తగా ఉన్నా కూడా మరి పేస్ట్ లాగా అవ్వద్దు అని అంటావు అన్నం. అంతే, పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది. పువ్వుల్లాగా అచ్చురు, ఏం మల్లె పువ్వులాగా కదా. బాగుంది. ఎందుకు మీ వారికి వంట వచ్చా అక్క? మా వారు వంట చేస్తారా లేదా, చేసి నన్ను భయపెట్టారా, ఏం చేస్తారా అనేది తర్వాత చెప్పుకుందాం. ఏంటి బ్రేక్ తర్వాత చూడండి అన్నట్టు? బ్రేక్ తర్వాత చూడండి. వామ్మో, మళ్ళీ మాకు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఉందా? ఓకే. సి రోస్టెడ్
పల్లీలు రోస్టెడ్. ఈ రోస్టెడ్ ఎందుకు ఇప్పుడు వేస్తున్నాను, తిరుమతలు ఎందుకు వేయలేదంటే ఈ క్రంచీగా తింటే బాగుంటుంది. అవి ఆల్రెడీ వేయించేసుకొని ఉన్నాయి Yeah. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ లో వేసుకుంటున్నాం. సరే. పుదీనా శనగల రైస్ రెడీ. ఒక్క నిమిషం, నేను ఇంక పెట్టాను, ఇప్పుడు ఇప్పుడు ready. పెట్టేస్తున్నారండి. ఓకే, పుదీనా శనగల రైస్. మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పుదీనా శనగల రైస్ తయారీ విధానం. ముందుగా పల్లీలు నూనెలో వేయించాలి. బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. శనగలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, శనగపప్పు వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్, ఉడికించిన శనగలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించిన పల్లీలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పుదీనా శనగల రైస్ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఇప్పుడు ఒక చిట్కా. చేతి వేళ్ళకి అప్పుడప్పుడు కొద్దిగా గోరువెచ్చటి ఆల్మండ్ ఆయిల్ తీసుకుని మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే వేళ్ళు మృదువుగా హెల్దీగా ఉంటాయి. మరి ఇప్పుడు రావు గారు వంట ఏంటో చూసేద్దామా? సో పుదీనా శనగల రైస్ మొత్తానికి బాగా చేసేసింది. సో మీ ముంతే. నేను తోటకూరతోటి సగ్గుబియ్యం తోటి వడ. తోటకూర సగ్గుబియ్యం వడ. సూపర్. సూపర్. సో నేర్చుకుంటావు కదా ఇప్పుడు. ఆబ్వియస్లీ తోటకూర అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదని చాలా మంది అంటారు కదా, దాంతో వడ వేసుకు తింటే ఆరోగ్యం. సగ్గుబియ్యంతో కూడా ఇంకా అదే కదా. తోటకూర సగ్గుబియ్యం వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? తోటకూర సగ్గుబియ్యం వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, సగ్గుబియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పల్లీలు కొద్దిగా. రావు గారు సో రెడీ. ఇంగ్రీడియంట్స్ ఇంతే. సగ్గుబియ్యం బాగా నానబెట్టాం. సగ్గుబియ్యం నీళ్ళల్లో అంటే ఎన్ని గంటలు నానబెట్టినట్టుది? అట్లీస్ట్ మీరు ఒక 3 to 4 hours నానబెడితే బాగుంటుంది. 3 నుంచి 4 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టాలి. నానబెట్టాలి. ఇంకేమైనా వేసారా అందులో? ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు అలాగ కొంచెం గింజగా ఉన్నట్టు ఉండాలా, మరి మొత్తగా నానిపోకుండా. కరెక్ట్. సూపర్. చూస్తుంటే ఎంత బాగుందో, వైట్ గా ముచ్చాల్లాగా, తెల్లటి మబ్బులాగా. అబ్బా వర్ణన. కానీ అక్క, ఎంత మన వంట మనం చేసుకున్నా ఎవరైనా చేసి పెడితే తినే ఆనందం ఉంది చూసావు కదా, అది ఈ రోజు నేను అనుభవించబోతున్నా. నేనైతే ఎక్కువ అనుభవిస్తున్నాను. మొత్తం 4 గంటలు వస్తాయి కాబట్టి. కొంచెం లైట్ గా పిండేద్దాం, ఎందుకంటే ఎక్కువ తడి ఉంటే కూడా మీకు వడలు సరిగా రావన్నమాట. అది ఏదేమైనా ఒక 3-4 గంటలు నానబెట్టుకోవడం అయితే ఖచ్చితంగా. అవును. ఒకరు ప్రాసెస్ ఏంటి సార్? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలా? ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయన కూడా చాలా సిన్సియర్ గా ఆయన ఆన్సర్ చెప్తున్నారు దీనికి. ఈవిడ అడగడం ఆయన తప్పేం లేదు కదా. స్టవ్ పెట్టు, ముందు స్టవ్. నేను అనుకున్నా ముందు గ్లౌజ్ వేసుకోండి అని ఆయన చెప్తారు అనుకున్నా. లేదు, ఆయన ముందు సిన్సియర్ చెప్తారు అది కదా. చాలా ఓల్డ్ జోక్ అన్నమాట. ఆహా, పర్లేదు సార్, ఆయన రియాక్ట్ అయ్యారు కదా. ఆయన చెప్తున్నారు కదా Sincere sincere గా. గా. సో నెక్స్ట్ ఇప్పుడు తోటకూర తోటకూరలు సన్నగా సన్నగా తరిగింది. ఈ సన్నగా తరగడం చాలా పెద్ద పని కష్టం. బాబోయ్, ఇంత సన్నగా తరగడం. అది కూడా తోటకూర. తోటకూర కూడా మొత్తం అలా కలిపేసుకున్నాం. కలిపేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా. మినియేచర్ పచ్చిమిరపకాయలు అవి. నాకు అర్థమైంది ఏంటంటే ముందు ఈ తరిగే పని చాలా పెద్దది. ఇప్పుడు అల్లం. అమ్మ బాబాయ్, అన్నం అసలు కనిపించట్లేదు. మైక్రో మినీ అల్లం. అంటే మీకు తినేప్పుడు కూడా వడల్లో లేకుండా చిన్న మంచిగా వడల్లో అలా feel తగులుతూ ఉంటే ఆ ఉండాలన్నమాట. ఫీల్. ఇది కరివేపాకు. ఏంటి అది కరివేపాకేనా? ఏంటి? అంతే. కరివేపాకే. కొత్తిమీర. ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పల్లీలు అన్నమాట. ఇది కూడా కచ్చా పచ్చాగా వేయించిన పల్లీల్ని పల్లీల్ని కచ్చా పచ్చాగా పొడి పొడి చేసేసుకోండి. చేసుకున్నాం. ఓకే. సో ఇది ఏంటంటే ఇది కిక్ స్టార్టర్ అన్నమాట. బాగుంటుంది. మీరని తింటుంటే అట్లా ఒక్క నములు కూడా నమిలితే అబ్బా అన్న కిక్ అబ్బా. వస్తుందండి. అలాగంటే మీకు ఎలాగంటే అలాగా. సో పల్లీలు అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని వేసేసుకుని లాస్ట్ లో
కొంచెం ఉప్పు. ఇప్పుడు ఈ అన్ని కలిపిన మిక్చర్ ఇంతసేపు ఏమన్నా ఊరాలి అలా ఏమైనా ఉందా? ఏం లేదు, ఇమీడియట్ గా మీరు వేసేసుకోవచ్చు. మెయిన్ ఊరడం అంటే నానడం, అంటే మీ నీళ్ళలో వేసుకుంటారు కదా సగ్గుబియ్యం, అది సగ్గుబియ్యం మాత్రమే మనకి నానడం, మిగతా అన్ని మనం కలిపేసుకున్న వెంటనే వేసేసుకోవచ్చు. అవును. సూపర్. ఇప్పుడు ఇవన్నీ బాగా సో ఆ ట్రిబుల్ సిజర్ ఒకటి ఉంటుంది, అది తీసుకొని ఇంక ముందు ఈ కొత్తిమీర అన్ని ఒక్కొక్కటి ఫస్ట్ కటింగ్ సెక్షన్, అదే సగ్గుబియ్యం నానేలోపు ఇవన్నీ పనులు అయిపోతాయి మనకి. అంతే. బాగా ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళ నా పదార్థాల్లో ఇచ్చుకొని కట్ చేసేస్తే. నీకలా ఎప్పుడైనా ఉండిందా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు తెరిస్తే ఇంకా ఈజీ కదా, మీరు చేసి నానబెట్టే లోపల మేము అన్ని 5 నిమిషాలు చేసి ఇచ్చేస్తాం. రావు గారు ప్రతి ఇంట్లో ఉండడం పాసిబుల్ ఎలా అవుతుంది? రావు గారు ప్రతి ఇంటి టీవీలో ఉంటారు కానీ కష్టమే. ఇప్పుడు మీరున్నారు, మీరు చూస్తే మాస్టర్ లాగా ఉన్నారు అన్నిట్లో, కుకింగ్ లో. మాకంటే అతను కొట్టేశారు. ఒక్క మాటతో నేను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇంకా రెసిపీ కూడా అక్కర్లేదు. సో నూనె వేడెక్కింది, వేసేయండి చెప్తాను. వడలు వేయండి. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు నీ దగ్గర నుంచి, ఆయన వేసాక అడుగుతా. ఇప్పుడు చిన్న చిన్న వంటలు చేసుకొని అలాగా పల్చగా వడల్లాగా ఒత్తుకుని మంచిగా షేప్ ఇప్పుడు వేసేసేయాలి. వేసేయాలి. అలాగే చేసి హైలోనే ఉంచాలా? హైలోనే, లేకపోతే మీకు విడిపోతాయి. ఫస్ట్ కొంచెం మీకు వేడిగా పెట్టి దాని తర్వాత మీరు స్లోగా అప్పుడు వేయించుకోవాలి. మీకు బయట క్రిస్పీనెస్ వచ్చేస్తుంది, కరకరాలు, దాని తర్వాత స్లోగా లోపల కుక్ అవుతుంది అన్నమాట. రావు గారు వంట చేసేటప్పుడు ఒకటి గమనించారు, అలా స్వింగ్ లోనే ఉన్నారు ఆయన. అలా ఈ స్వింగ్ కాదు కానీ అక్క, అమ్మవారిని తలుచుకొని నేను ఒక పాట పాడతాను. అవునా? పాడు చాలా ఇంపార్టెంట్ పాడు. సార్ మీరు స్వింగ్ కంటిన్యూ చేయండి. అంబ రాజరాజేశ్వరి జగన్మోహిని, అంబ రాజరాజేశ్వరి జగన్మోహిని, జయ శుభకారిణి మంగళదాయిని, జయ శుభకారిణి మంగళదాయిని, సౌభాగ్యంబును ఈయవే జనని, సౌభాగ్యంబును ఈయవే జనని, అంబ రాజరాజేశ్వరి జగన్మోహిని. జగన్మోహిని అన్న వాడు మాత్రం మీకే డెడికేటెడ్. అమ్మ బాబాయ్, థ్యాంక్ యూ. నిజంగానే మీ దగ్గర ఎంత టాలెంట్లు ఉన్నాయి చూడండి. చాలా ఇప్పుడెప్పుడే తెలుస్తుంది సార్. చాలా ఉన్నాయండి, ఇవి మల్టీ టాలెంటెడ్, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకో. సో ఇక్కడ వేసేసారు వడలు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది. కొంచెం వేగాలి, కొంచెం వేగాలి. ఓకే. సో సునైన, నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నేర్చుకుని వదిలేసానక్క, మళ్ళీ బాబు కోసం కంటిన్యూ చేస్తున్నా. అంటే ఎక్కడి దాకా వెళ్ళావు ఇప్పుడు సంగీతంలో? నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, సర్టిఫికేట్ కోర్స్. వావ్. లెక్క నెక్స్ట్ సునైన అని మనం సింగర్ గా కూడా చూడబోతున్నాం. ఇది చాలా పెద్ద మాట. మా గురువు గారు వైజాగ్ సుబ్రహ్మణ్యం గారికి క్రెడిట్ చెల్లుతుంది. ఆఫర్ వస్తే పాడవా? అంటే ఇంతమంది ఉంటే నాకు ఇస్తారా ఆఫర్? ఏమో వస్తే అమ్మవారి దయ. తిన్ననే రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళ్ళి అక్క నీ వల్లనే అని చెప్పి పాడతాం. సో గుర్తుపెట్టుకోండి, చెప్తున్నా నేను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక పాట సునైన డెఫినెట్ గా పాడుతుంది. అప్పుడు అందరూ అనుకుంటా, వా సునైనలో ఈ టాలెంట్ కూడా ఉందా. అప్పుడు నేను ఇలా ఫోటో దిగుతానక్క. నువ్వు ఎలాగైనా ఫోటో చెప్పనా, మీరు మంచిగా పాట పాడతారు, ఇవి డాన్స్ ఆడుతున్నాయి, గుండు కొట్టిన చింగ్ చింగ్ అది దొరుకుతుందా నాకు సైడ్ లో? రావు గారు మనం మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొంచెం వేగాలి కదా, కలర్ రావాలి, ఇంకొంచెం కలర్ రావాలి. చిన్న ఛాన్సే, పెద్ద ఛాన్స్ మీలాగా ఎందుకు నాకు. సునైనలో ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి? బేసిక్గా చాలా మంచిదానక్క. నువ్వు మంచిదానివి, ఎలా తింటావు, ఏ సైజ్, ఇవన్నీ మాకు తెలుసులేదు, కానీ పాటలు పాడుతున్నావు. ఇంకా రైట్, ఫ్రస్ట్రేటెడ్ మీద నేనే రాసుకుంటాను, మధ్యలో వేరే రైటర్స్ ఉండే, తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ కూడా మనమే. సో స్పాంటేనియస్గా అలా మాట్లాడాలు, ఏదైనా పంచులు వేయడాలు, అవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి నీకు? ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజేనా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్లోనే నువ్వు చాలా టాలెంటెడ్ అనేది మాకు అర్థమైంది. అంటే ఒక సినిమాలోని ఫస్ట్ సినిమాకి ఎప్పుడో శ్యామిలిని వాళ్ళని చూసాం, అంత చిన్నప్పుడే అంజలి అంటే అబ్బాయి ఏం చేసిందని.
ఆ తర్వాత అంత పేరు వచ్చిందంటే, అంటే ఒకప్పుడు శ్రీదేవి గారు, వాళ్ళ తర్వాత శ్యామిలి తర్వాత అంత పేరు వచ్చిందంటే నీకేనేమో అనిపిస్తుంది. అంటే వైల్డ్ ఆర్టిస్ట్ గా మేము చేసాం కానీ బట్ నీకు వచ్చినంత పేరు మాకు రాలేదు. లేదక్క, అక్క పోల్చొద్దు ప్లీజ్. సారీ, అలా అన్నా కూడా అంత మంచి పేరు వచ్చింది కదా. సో నీకు పెళ్ళి అయిన తర్వాతే ఈ స్పాంటనియస్ గా మాట్లాడాలి కానీ ఇలాగ ఇవన్నీ, ఈ రచయిత్రిగా కానీ ఈ ఇవన్నీ పాటలు పాడాలి కానీ ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాతనా, నాకు పెళ్లికి ముందు ఎప్పుడైనా? అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, బట్ ఎప్పుడూ అది ప్రదర్శించే అవకాశం రాలేదు. ఇలా కూడా నేను చేయొచ్చని అనుకోలే. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అవకాశమో లేకపోతే నాకంటూ కొంచెం స్పేస్ ఏదో మొత్తానికి అలా మెల్లగా అటువైపుగా నడవడం జరిగింది. అండ్ పాటలు అంటే ఈ 4, 5, 6 ఇయర్స్ నుంచి మళ్ళీ కొంచెం ట్యూన్ చేసుకోవడం జరిగింది వాయిస్. అంతకుముందు నో కాన్ఫిడెన్స్ నా వాయిస్ మీద, బట్ అదిగో ఆవిడదయ్యే రాయిపించారు. అది కాక బాబు కూడా చిన్న బాబుగా ఉండడం వల్ల కొంచెం మేబీ అంత, ఇప్పుడైతే కొంచెం వాడు ఎదిగాడు కాబట్టి నీకు పాటలు పాడుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా వీలుంది. సో అలా కూడా రాణించేస్తాను. అబ్బో పెద్ద విషయం ఇది. ఆల్ ది బెస్ట్, వస్తావు. థ్యాంక్స్ అక్క. సో ఇవి కూడా మంచి క్రిస్పీగా అయిపోయి అవును, బాగున్నాయండి. దానికైతే నిజంగానే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, వైట్ గ్రీన్. వడలంటే బ్రౌన్ షేడ్ కి వచ్చేదాకా ఉంటుంది కదా. కావాలంటే ఇంకా క్రిస్పీ, ఇది సగ్గు బియ్యం కదా, మీకు ఎక్కువ క్రిస్పీ అని చాలా కరకరాలు ఎక్కువ అంటే ఉంటాయి. నేను అడిగేది అలా వచ్చేదాకా, ఇప్పుడు అలా రావాలేమో అనుకునే వాళ్ళు ఉంటారు, అలా అవసరం లేదు ఇలా ఉంటే బాగుంటుంది అనుకునే, అదే అందుకని అడుగు. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. చూడండి, ఇది మీరు ముట్టుకొని చూడండి ఎంత క్రిస్పీ ఉన్నదో. మనకి మామూలుగా సగ్గుబియ్యం అప్పడాలు చేసినట్టు భలే ఉంటాయి. చూడడానికి తెల్లగా ఉన్నా కూడా కరకరలాడుతూ, సో బాగుంది. సగ్గుబియ్యం వడలు, తోటకూర భలే ఉన్నాయి కదా పైన. ప్రెజెంటేషన్ కూడా పర్ఫెక్ట్ గా షఫమ్మ మరి ఆయన. మరి అదే ఆఫ్ కోర్స్. సో తోటకూర సగ్గు బియ్యం వడలు. థ్యాంక్ యూ రావు గారు, సూపర్ బంపర్. తోటకూర సగ్గుబియ్యం వడలు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? తోటకూర సగ్గుబియ్యం వడలు తయారీ విధానం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాలి. పల్లీలు వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, తోటకూర, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పల్లీల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర సగ్గుబియ్యం వడలు రెడీ. తయారీ విధానం చూసారుగా. ఇంకా దీని కోసం ఒక చిట్కా, అమ్మవారి నైవేద్యం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జుట్టు బాగా హెల్దీగా ఉండడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే, గసగసాలు కొద్దిగా తీసుకుని పేస్ట్ లాగా రుబ్బుకుని దీన్ని తలకు బాగా పట్టించేసుకొని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాదు, జుట్టు బాగా హెల్దీగా తయారవుతుంది. సో తోటకూర సగ్గుబియ్యం వడలు కూడా సూపర్. సో ఇప్పుడు నీ వంతే మరి. భావన గారు లాగా మీరు కూడా ఇలా అందం పెంచుకుంటూ వయసు తగ్గించుకుంటూ వస్తారు. అటువంటి హెల్దీ ఐటమ్ ఒకటి, అది చేసేటప్పుడు చెప్తా సీక్రెట్. సింగాడా హల్వా చేయబోతున్నాను. సింగాడా హల్వా, ఇది మ్యాజిక్ హల్వా అని చెప్పి పిల్లలకి పెట్టేస్తే తినేస్తారు, మన పర్పస్ సాల్వ్ అయిపోద్ది. అది నాకైతే నా గురించి రంది కాబట్టి తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. చూసేస్తాను నేను. సింగాడా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? సింగాడా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సింగాడ పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, పాలు 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. బికాస్ ఈ చెస్ట్నట్ కి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ఎలాగ మా డాక్టర్ ఉన్నారు, చెప్తారు డెఫినెట్ గా. సో ఈ చెస్ట్నట్ డైరెక్ట్ గా ఇంకేదో రూపంలో తినాలి కన్నా ఒక హల్వాలో మిక్స్ చేసుకొని తిన్నాం అనుకోండి సూపర్. స్పెషల్లీ నార్త్ లో ఈ నవరాత్రి ఫెస్టివల్స్, ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా ఫెస్టివల్ కి ఫాస్ట్ చేయాలి అని అంటే ఇదిగో ఈ సింగాడా హల్వా బాగా తింటాం. ఈ సింగాడ పిండితో చేసిన ఏ వంట అయినా సరే ఉపవాసం ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కానీ ఏవైనా సరే దీని రూపంలో వచ్చి హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఉపవాసం ఉండే వాళ్ళకి నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ ని లైట్ గా రోస్ట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. తర్వాత ఇంతకీ మీ వారు వంట సంగతి చెప్తా అన్నవే. ఫస్ట్ టైం ఆయన వంట చేసినప్పుడు మాత్రం నేను కొంచెం భయపడ్డాను. అంటే ఆయన అదేమిటి
కలపకూడని ఇంగ్రీడియంట్స్ 2 కలిపి వంట చేశారు. సో నేను చాలా టెన్షన్ పడ్డా. వామ్మో. దాని తర్వాత మాత్రం ఈ మధ్య కాలంలో మొన్న నేను ఒక షూట్ కి వెళ్ళి వచ్చే పాటికి ఎలా రా అనుకోకుండా లేట్ అయింది. ఎలా రా అనుకుంటూ వస్తే వంటే చేయగలరా అనుకుంటే టొమాటో పప్పు, బంగాళదుంప ఫ్రై, మంచి టేస్ట్ లో నూనెలో వేయించిన బంగాళదుంపలు మీద ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా అయితే ఈసారి చెస్నట్ ఇప్పుడు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఆ నేతిలోనే వేయించేసుకుంటాం. ఇది కూడా దూరగా వేయిస్తే చాలా బాగుంటుంది. బ్యాలెన్స్ నెయ్యి కూడా వేసుకుంటాను నేను. బాగుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళయిన తర్వాతే ఎక్కువ తన పనిలోనైనా మ్యూజిక్లోనే అన్ని పెళ్లికి ముందు కంటే పెళ్ళి అయిన తర్వాతే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అందులో రాణిస్తున్నానంటే అప్పుడు ఎంత సపోర్ట్ ఉండాలి. తను దేనికి నో చెప్పరు, అర్థం చేసుకుంటారు, వింటారు. ఇంటికి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇంత చెప్తుంటే లవ్వే కదా అక్క. తెలుసుకోవద్దా? సారీ, మాది ప్రేమ వివాహం. సో ఎన్ని సంవత్సరాలు ప్రేమ? 3 సంవత్సరాలు. కాలేజ్ చదువుకుంటున్నప్పుడా లేక అక్కడే అక్క, అక్కడే మొదలైందా ప్రేమ? ఇప్పుడు మనం పాలు చిన్న కప్పుకి ఇప్పుడు ఇంత కప్పుకి ఇంత పాలు పోసుకున్నా అంటే ఒక రవ్వంత ఎక్కువే, ఒక 1/2 కప్ ఎక్కువే. ఇది ఒక 1 కప్ స్మాల్ కప్ తీసుకుంటే దాని మీద పాలు కొంచెం ఎక్కువ తీసుకు. కొంచెం ఏంటి కొంచెం గట్టిగా అయింది. ఒక్క నిమిషం. జయరావు గారు చూసావా సరిగ్గా ఫ్రై అవుతున్నాక? ఓ వంట చేసేటప్పుడు ఇలాగే చేస్తుంటా నీ కిచెన్ లో కూడా. మన తెలుగు రుచి ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని షెఫ్స్ లే మాత్రమే గుర్తు చేసుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే సింగడ పిండి పెద్ద సాగుపోతుంది. అంటే అమ్మవారి ముందు అలాంటి మాటలు మాట్లాడకూడదు. కప్పుకి 3 కప్పులు తాగింది అక్క. ఇది కప్పుకి 3 కప్పులు పాలు తాగింది. ఏం అర్థం చేసుకోవాలి? బెల్లం వేస్తున్నా? బెల్లం వేస్తున్నాను అర్థం చేసుకో. అలా కాదులే కానీ ఇందాక ఈ సింగాడ హల్వా భావన అక్క ఏంటది సీక్రెట్ అది ఇదని చెప్పి తాగింది తాగుతుంది. నేను చెప్తే జనాలు ఏమనుకుంటారు? చెప్తున్నా, సింగాడ హల్వా తిని భావనక్కలాగా యంగ్గా ఉండడం ఒక సపరేట్ కాన్సెప్ట్. సింగాడ పిండి పచ్చి తాగుబోతు ఇది ఒక సపరేట్ కాంటెక్స్ట్. ఇది మీరు 2 కలుపుతారంటారేంటి కదా? ఈవిడికి మాత్రమే చెల్లుద్ది ఇలాంటివన్నీ. అమ్మో. బట్ నేను ఈ రోజు అడుగుతాను నేను ఒక క్వశ్చన్ అక్క. ఎలా అనిపిస్తూ ఉంటది వెళ్ళి అప్పుడు మనం ఒక ఈవెంట్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళు గుర్తుపెట్టి భావన గారు ఆవిడ మీతో ఫోటో దిగి సాయిరామ్ అన్నారు. ఎక్స్ప్రెషన్ ఏ రోజుకి ఆ రోజు ఇదే నా ఫస్ట్ డే. బయట చూసే వాళ్ళకమ్మా ఆవిడ ఇప్పటి నుంచి ఉన్నారు అన్నిట్లో అలా ఇలా ఉంటుంది కానీ బట్ నా స్కూల్ ఎప్పటికప్పుడు డే 1 సూపర్. సో ఇలాచి పౌడర్ వేసేసి కొంచెం ఎక్కువ వేస్తాను నేను, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. సో సింగాడ హల్వా మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? సింగాడ హల్వా తయారీ విధానం: ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో సింగాడ పిండి వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సింగాడ హల్వా రెడీ. తయారీ విధానం చూసారుగా. ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గడానికి, పాదాలు మృదువుగా తయారవడానికి మనం చాలా రకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇది కూడా ప్రయత్నించండి. అదేంటి అంటే కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకొని ఒక టబ్లో వేసేసుకొని అందులో పాదాలు ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గడమే కాకుండా పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. సో మొత్తానికి హల్వాతో కుమ్మేసింది, అలా అలా అందే గానీ ఎరగదీసింది. సో ఇప్పుడు మీ వంతే మరి షఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను బాదం రోజ్ కీర్ చేస్తాను. బాదం రోజ్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? బాదం రోజ్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు 1 కప్పు, గులాబీ రేకులు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, రోజ్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్. రావు గారు మేము రెడీ. ఓకే, చూసి తరించుటకు వరించి తినుటకు.
అది ప్రసాదం అయింది. ఫస్ట్ నెయ్యి. నెయ్యి. ఆయన నెయ్యి వేయడానికి నేను వేయడానికి తేడా చూసావు అక్క? నేను పోసేసా. పుష్కలంగా వేస్తావు. కాదు, నేను వేయడం కూడా ఆయన ఎంత ఆర్టిస్టిక్ గా వేస్తున్నాడు. ధడేల్ అందులో. అంటే ఎంత కావాలి అనేది చూసుకుని ఆ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. సునైనా మీ ఇంట్లో ఎంతమంది మీరు? నేను లాస్ట్, అన్న ఫస్ట్, అక్క నేను. అన్నయ్య ఫస్ట్, అక్క తర్వాత, నువ్వు లాస్ట్. సో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఓకే. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకోవాలి. వేయించుకోవాలి. ఇది ఇప్పుడు స్లోలో వేయించుకోవాలి. వేయించుకోవాలి. త్వరగా జీడిపప్పు కలర్ మారిపోతుంది అనమాట. ఓకే. సో ఇండస్ట్రీలోకి వచ్చింది నువ్వు ఒక్కదానివే? అంటే అక్క కూడా పార్షియల్ గానే కొన్ని సినిమాలు చేసింది తను. 1, 2 బావా బావ పన్నీర్ అని అలా చేసింది. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కానీ? లేదు. బాబా పన్నీర్లో శిల్ప గారితో ఉంటారు, నరేష్ గారితో. ఎర్రా నీ కుర్రదా నీ గోపాల అని వస్తుంది అందులో. తర్వాత షీజ్ అ డాన్సర్. ఆస్ట్రేలియాలో ఉంటుంది తను. డాన్స్ స్కూల్ ని సెటప్ చేసింది అక్కడ 25 years నుంచి. ఓ, ఆవిడ అయితే అక్కడే సెటిల్డ్. సూపర్. సో తీసేస్తున్నారా రావు గారు? ఆల్మోస్ట్ కొంచెం కలర్, లైట్ కలర్ కొంచెం దూరంగా వచ్చేస్తే. కిస్మిస్ మాత్రం అలా వెయ్యంగానే ఉబ్బిపోతాయి. తింటే మనం ఉబ్బిపోతాం అన్నట్టు. నేను మనం కాదు లేదు, నేను అంతే. అందుకనే 2వ రోజు లెవెల్ అన్నాను నేను. కొందరు ఎంత తిన్నా పెరగరు. ఎంత అదృష్టం కదా. ఇవన్నీ తీసేసుకోవాలి బౌల్లోకి. సునైనా ఎలా రావడం జరిగింది ఇండస్ట్రీలోకి? అక్కతో పాటు డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. నాకు మా అక్క చిన్నప్పుడు 16 years గ్యాప్ నాకు మా అక్కకి. 16 సంవత్సరాలు. సో వెళ్తూ ఉంటే అక్కడ ఉషా కిరణ్ మన ఉషా కిరణ్ మూవీస్ అలా ప్రస్థానం మొదలైంది అనుకోకుండా. వారు చూసి అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సినిమా మనసు మమత తరుణ్ గారితో, ఆయన చెల్లెలుగా నరేష్ గారు, సితార గారు. చిన్న తర్వాత అమ్మోరా కాదు, మధ్యలో ఒక 18 to 20 సినిమాలు చేసాం. పోలీస్ బ్రదర్స్, అమ్మ, వసుంధర, మైనర్ రాజాలో బాయ్ క్యారెక్టర్. అలా చేస్తూ అనుకోకుండా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పిలవడం వల్ల అమ్మూరు. అప్పటికే ఒక 20 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది. సూపర్. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే ఈ బాదం పేస్ట్ మీకు పీల్చుకుంటుంది. అంటే బాగుంది చూసారా, అది పీల్చుకుంటుంది. పీల్చుకుంటుందని నేను బాగా చెప్పారు. నువ్వు తాగుతుందని చెప్పావు. తాగబోతు. ఇది బాదం పేస్ట్. బాదాంని వేడి నీళ్ళు వేసి పొట్టు తీసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇంకేం వేయలేదు ఇందులో? ఇంకేం వేయలేదు. ఓకే. ఇప్పుడు ఇది నేతిలో వేయించేసుకోవాలా పచ్చి వాసన పోయేదాకా? ఓకే. అక్క నేను రావు గారిని ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. అందరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినట్టు ఉంది. నువ్వు తెలుగు రుచికి అడుగు. మేము నిన్ను అడుగుతున్నట్లేదు. మేము నీ దగ్గరికి గెస్ట్ గా వచ్చినట్టు ఉంది. అలా కాదు, పోనీ అలా అనుకోవచ్చు కదా. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు అడుగుతున్నారు. ఆనందం. నేను అడగలేను ఎలాగూ. రావు గారు చెప్పండి. గంట అంటే సూపర్ వంట అనమాట. తంట అంటే దాన్ని చేయడానికి మీరు అసలు కింద మీద పడ్డ సందర్భం. అలా తంట వంట ఏంటి, గంట వంట ఏంటి? ఆయనకి అర్థమైందా ఫస్ట్? నేను ఎక్స్ప్లెయిన్ చేశా. గంట వంట అంటే చాలా కష్టపడి, గంట వంట అంటే సూపర్. గంట కొడతారు కదా, అలా గంట వంట చెప్పండి ముందు. గంట వంట అంటే మంచి భోజనం. ఫేవరెట్ ఐటమ్ ఏంటి మీరు అలా చేసి? ముద్దపప్పు, ఆవకాయ. ఈజీ, ఎవరైనా గంట కొట్టేస్తారు. మరి తంట వంట? దీని వరకు ప్రొఫెషన్లో అంత అని ఇనిషియల్లీ కష్టపడి ఉంటాం అనుకోండి. ఇనిషియల్లీ అలా కష్టపడుతూ చేసిన వంట ఏంటి? పెరుగు తోడు పెట్టడం, అన్నం వండడం. కరెక్ట్ గా చెప్పారు. పెరుగు తోడబెట్టడం కూడా ఒక ఆర్టే. మళ్ళీ చాయ్ చేయడం కూడా రాసుకోండి. ఏం చేస్తావు? పెరుగు తోడు పెట్టడం కూడా రాదా నీకు? ఇది చూడు ఎలా ఉంది, అన్నం చూడ అన్నడాలు కావు. రావు గారే చెప్తున్నారు. పెరుగు తోడు పెట్టడం కూడా ఒక ఆర్ట్ అనేసి. ఈ పాలు పోసుకుని, ఇది కాచిన పాల పచ్చిపాల? కాచిన పాలు చల్లార్చి వేసేసుకుంటున్నారు. భలే ఉంది కదా, ఫ్లేవర్ఫుల్ గా. నాకైతే కోవాలా ఉంది. అవును, నాకు ఎప్పుడెప్పుడు నైవేద్యం పెడతారా అంటే అమ్మవారు తిని ఆనందపడతారు. మీ ఇంట్లో మీ అమ్మగారు అంటే అందరూ పూజ అయిన తర్వాత ముందు నీకే పెట్టేస్తారు కదా? అంటే పెట్టడం కోసం ఎదురు చూడను, నువ్వే తీసేసుకుని. ఫస్ట్ పాయింట్ ఎవరో వచ్చి పెట్టాలని నేను ఎదురు చూడను, పెట్టుకొని తినేస్తా అంతే సైలెంట్. మరి ఇప్పుడు నువ్వు తల్లి అయిన తర్వాత ఎలా ఉంది, మారేవా? అంటే వాడికి పెట్టి నేను తింటా.
పోనీలే అట్లీస్ట్ తల్లైన తర్వాత అలా అయితే మారింది. ముందు పిల్లోడికి పెట్టుకుని తర్వాత తను తినడం మొదలుపెట్టి. తినబుద్ధి అవ్వదు సంహవ్. ఈ మధ్యనే ఇంకా వాడు సొంతంగా తింటున్నాడు కాబట్టి కలిసి కూర్చొని తింటాం కానీ అలా కుంకుమ పువ్వు వేస్తాం. కుంకుమ పువ్వు మామూలుగా అయితే కుంకుమ పువ్వు నానబెట్టి వేస్తారు, మీరు డైరెక్ట్ గానే డైరెక్ట్ గా ఇప్పుడు ఆ వేడికి ఆ కలర్ అంతా అలా వచ్చేస్తుంది. దీని తర్వాత పంచదార వేసేయండి రావు గారు. ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసుకుంటున్నాము. ఒకవేళ పంచదార వద్దు అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. బెల్లం లాస్ట్ లో అంత మరిగిన తర్వాత అప్పుడు లాస్ట్ లో బెల్లం వేసుకోవచ్చు. దీనికి కొంచెం బాగా తురిమేసేసి బెల్లాన్ని బెల్లం వేసుకోవాలి. కలిపేస్తే బాగుంటుంది. పంచదార వద్దు అనుకుంటే బట్ పంచదార బాగుంటది. పంచదార బాగుంటుందిలే కానీ కొందరు ఇళ్లలో మనం పెద్దవాళ్ళకి ఏదైనా పెట్టాలి అనేటప్పుడు పంచదారని అవాయిడ్ చేయడం బెటర్ అన్న ఉద్దేశంతో మనం బెల్లంకి, ఎందుకంటే పండగలు అంటే ఖచ్చితంగా పిండి వంటలైనా కానీ స్వీట్లు అన్నీ కారం తీపి అన్నీ ఉంటాయి. సో మనం ఏంటంటే మన వరకే కాదు కాబట్టి పెద్దలకు కూడా పెట్టే దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. నేను నా గురించి ఆలోచించుకున్నాను, అక్క అందరి గురించి ఆలోచించు. అంటే నీకంటే ముందడుగున్నాను కాబట్టి సో నేను అలా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాను. సూపర్. దగ్గర అవుతుంటేనే కొంచెం దగ్గర కావాలన్నమాట. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. అలాగా ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొత్తిమీర రసం తీసుకొని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ పెదవులు ఎరుపుదనాన్ని సంతరించుకుంటాయి. నెక్స్ట్ కమింగ్ మూవీస్ ఏనా? తమిళ్లో అజిత్ సార్ సిస్టర్ గా వలిమైలో చేశాను. సూపర్. అజిత్ సార్ అసలు అక్కడ ఇంకా చూడండి వెళ్ళిపోతుంది. ఇంకా తెలుగులో పూరి సార్ గారి ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్స్ రొమాంటిక్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఆకాష్ పూరి గారిది. అందులో కూడా క్యారెక్టర్ చేశారు. అనిల్ గారు డైరెక్టర్. బట్ అది నేను చెప్పలేనాక అలాంటి రోల్ అయితే మళ్ళీ రాదు. సో నిజంగా ఆర్టిస్ట్ గా ఎంత తృప్తిగా ఉంటుంది కదా అలా చేసినప్పుడు. ఓ బేబీలో చూసినప్పుడు కూడా నీ క్యారెక్టర్ ఆమో అనిపించింది నాకు అసలు. అంటే లక్ష్మి గారు అటు సమంత తర్వాత నాకు నువ్వే కనిపించవు మా అసలు ఏం చేసింది అనేటట్టు. కానీ అక్క ఈ సందర్భంగా కాదు, ప్రతి సందర్భాన్ని నేను ఆప్షన్ గా తీసుకుంటా చెప్పడానికి. నేను మళ్ళా ఇండస్ట్రీలోకి వచ్చానంటే మాత్రం నందిని గారి చాయిసే. బికాస్ ఆ రోల్ కి కూడా చాలా ఆప్షన్స్ ఉండే. బట్ నన్ను తీసుకొచ్చి స్ట్రైట్ అవే అంత పొటెన్షియల్ ఉన్న రోల్ ఇవ్వడం అనేది నేను ఆవిడకి. నీకు ఎలా అనిపించింది అక్కడ కాంబినేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు? అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో చేసావు కాంబినేషన్, ఆయన డాక్టర్ గా కదా. సో నీకు ఎలా అనిపింది? ఆయన నట కిరీటి ఆయన డెఫినెట్ గా. బట్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంతకు ముందు చేశా చిన్నప్పుడు మైనర్ రాజాలో ఆయన సన్ గా. నేను చేశాను చిన్నప్పుడు, చేశాను ఎదిగిన తర్వాత చేశాను ఆయన తోటి. సో అదే నీకు ఎలా అనిపించింది? స్పేస్ ఇస్తారు వీళ్ళందరూ, లక్ష్మి గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ సమంత గారు కానీ నేర్పిస్తారు ముందు. అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అంటారు. అండ్ ఒక ఆర్టిస్ట్ కావాల్సిన స్పేస్ ఇచ్చారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. కొత్తగా అనిపించలేదు ఎందుకో మరి. అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళా యాక్టింగ్ వచ్చిన. సో ఆల్రెడీ నువ్వు అందులో జర్నీలో ఉన్నట్టుగానే అనిపించింది, అంతేగాని కొత్తగా మళ్ళీ వెళ్ళాను అయితే అనిపించలేదు. సో గుడ్. సో నీ కమింగ్ మూవీస్ అయితే ఇప్పుడు అజిత్ సార్తో చెప్పావు, ఇంకొక మూవీ చెప్పావు. సో ఇవి నీకు నెక్స్ట్ కమింగ్ మూవీ రొమాంటిక్ అండ్ వలిమై. సో నీ యాజ్ యూజువల్ నీ ఫ్రస్ట్రేటెడ్ అది నడుస్తూనే ఉంటుంది. నేను ఫుల్ టైం మామ్, పార్ట్ టైం ఆర్టిస్ట్ అక్క. అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్తుంటా, ఎక్కువ ఇంట్లో అప్పుడప్పుడు పార్ట్ టైం అని చెప్తూనే. ఇప్పుడు తిని చెప్పిన దాంట్లో పక్క 2 సినిమాలు, ఇంకో పక్క ఏమో ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్. అది కాకుండా మళ్ళీ ఈవిడ గారు స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నారు. అది కాకుండా సంగీతంలో కూడా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని టాలెంటెడ్స్ లో ఇవిడ చెప్తున్నది ఏంటి? కొద్దిగా అలాగా కొద్దిగా ఇలాగేదో కరివేపాకు కొత్తిమీర అన్నట్టు చెప్పింది. మొత్తం కూడా ఇక్కడ ఈవిడే ఉంది. అమ్మో ఏం కాదు వాస్తవం. సో రావు గారు ఓకే, ఇప్పుడు బాదం రోజ్ కి రెడీ అన్నమాట. ఓకే సూపర్. సో మొత్తం ఇక్కడ ఎలా రెడీ అయిపోయినట్టు. అలా సునైనా కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులతోటి సునైనా అని మేము ఎలా చూసి పొంగిపోయి మురిసిపోయేలాగా అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఇది చల్లారి మీకు కొంచెం థిక్నెస్ కూడా వచ్చేస్తుంది. కీర్ మనం చల్లారిన తర్వాత ఇప్పుడు నట్స్, రోజ్ పెటల్స్ రిచ్ గా ఉంటుంది. అంటే ఈ డిష్ వామ్ గా కూడా తాగొచ్చు, కోల్డ్ గా కూడా తాగొచ్చు. కానీ చేసుకోవడానికి కూడా అంటే ఈజీలీ చాలా సులువుగా ఉంది. ఆల్రెడీ మీరు అక్కడ చేస్తూ అక్కడ సర్వింగ్ బౌల్ లోకి వేస్తున్నారు, కానీ పక్క మేము
అనేసుకుంటున్నాం కూడా. బట్ ఏంటంటే నైవేద్యం పెట్టారు మళ్ళీ మొదలు. రావు గారు పూనేరు, నిజంగానే రావు గారు అప్పుడప్పుడు నాకు ఇలా ఇలా ఆరతిస్తుంటారు. అలాగే ఈవిడ కూడా ఆరతి తీసుకుంటూనే ఉంది ఇందాక నుంచి. ఆహా, వేయించిన నేతిలో వేయించిన నట్స్. అది కాకుండా ఇప్పుడు గులాబీ రేకులు వేస్తారు. సో కొంచెం ఒక లైట్ గా డ్రాప్స్ ఎసెన్స్, రోజ్ ఎసెన్స్. రోజ్ ఎసెన్స్. సో ఆ ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుందని. కొంచెం ఎక్కువ ఫ్లేవర్, ఓకే, ఫ్లేవర్ రావడానికి రోజ్ ఎసెన్స్ వేసి పైన మనకి అందంగా అంటే కళ్ళతో అలా ఆకర్షించడం అవడానికి అలాగే గులాబీ రేకులు కూడా. బాదం రోజ్ కీర్. ఎస్, బాదాం రోజ్ కీర్. రెడీయా? చెప్పేద్దాము మరి. రెడీ, చెప్దాము. బాదాం రోజ్ కీర్ తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బాదాం రోజ్ కీర్ తయారీ విధానం. ముందుగా బాదం పప్పు నానబెట్టి పై పొట్టు తీసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో బాదం పప్పు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి మరగనివ్వాలి. తర్వాత కుంకుమ పువ్వు, పంచదార వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్తో గులాబీ రేకులు, రోజ్ ఎసెన్స్ వేసి సర్వ్ చేసుకుంటే బాదాం రోజ్ కీర్ రెడీ. స్వరూపిణి నవనవలావణ్యగుని నవరాత్రుల పూజలని అంబవందనం జగదంబవందనం తల్లి కంబుగంటు రాణి కళ్యాణి వందనం వేదములను గన్న తల్లి వేయి వేల వందనం ఆదిశక్తి మమ్ము బ్రోవు అపన వందనం. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యగుని నవరాత్రుల పూజలని. నైవేద్య సమర్పణ అయిపోయింది. ఇప్పుడు ఆరగింపుడు. ఇందాక నుంచి ఇలా ఇలా అంటున్నావుగా, కానీ ముందు మీరు, ఓకే, తర్వాత మీరు. ఎంత సింపుల్ గా ఎంత బాగుందంటే ఆస్వాదిస్తుంది. నెక్స్ట్ ఇదిగో రావు గారు, ఓకే, బియ్యం తోటకూర వడలు. 50-50. ఓకే, నన్ను వదిలేసారంటే 25. ఒక్క నిమిషం. 25, yes. 25. లెక్క వేసుకుంటున్నారా? 25. రావు గారు అద్భుత, బాగా ఆస్వాదిస్తున్నారు. నిజంగానే చాలా బాగుంది, నిజంగా బాగుంది. Mm. స్పూన్ పట్టుకొని చెప్తాను. ముందు మీరు ఇలాగే ప్రసాదం లాగా ఇచ్చాను. ప్రసాదం లాగానా? వీళ్ళిద్దరు ఆరగింపు అయ్యాక ఏదైనా మిగిలితే నాకు తీసుకోక్క. అరే, ప్రసాదం అంటే ఇలా తినాలను. ఇందాక ఉప్పు తగ్గిందేమో అనుకున్నా, అమ్మవారు వేసేసి మనస్ఫూర్తిగా మనం వంట చేస్తే ఏదైనా తక్కువ ఎక్కువ అయితే అమ్మవారే చూసుకుంటుంది అనడానికి ఈ వంట నిదర్శనం. రావు గారు సూపర్. బ్యావు. ఇంకా స్వీట్ ఉందమ్మా, కీర్. అందుకే తేపిన తర్వాత స్వీట్ కి సెపరేట్ విండో ఉంటది అక్క మన బాడీలో. రావు గారు చియర్స్. చియర్స్ అక్క చియర్స్ తీసుకో. ఏంటో పండక్కి చేసేమిటో, తాగేసింది అనడం ఏమిటో ఏమిటో. అమ్మయ్య, నా దాకా వచ్చింది. నాకు కుంకుమ వచ్చింది, జీడిపప్పు వచ్చింది. థ్యాంక్ యూ. కలర్ఫుల్ కదా రావు గారు. ఇంకా మీకే బా, అంటే నాకు ఈ స్వీట్ పర్ఫెక్ట్, మీకు కలర్ తెలుస్తుంది నాకు. ఇది టేస్ట్ లో ఓహో బా. కలర్ టేస్ట్ కంటే అన్నిటికంటే ఏంటంటే గులాబీ రేకుల ఎసెన్స్ ఒకటి, అది కాకుండా గులాబీ రేకులతో ఉండేది ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మామూలుగా కీర్ అనేది వచ్చి అందరం తింటుంటాము, కానీ ఇదేంటంటే రోజ్ ఎసెన్స్ వల్ల ఏమో ఆ ఫ్లేవర్ వల్ల ఇంకా బాగుంది. గులాబీ పువ్వు ఇష్టపడే వాళ్ళు తినడంలో కూడా చాలా ఇష్టంగా ఈ స్వీట్ ని ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ట్రై చేయాలి, వదలకుండా ట్రై చేయండి. నిజంగానే చాలా చాలా బాగుంది రావు గారు. ఎందుకంటే ఆ నెయ్యి ఫ్లేవర్ జీడిపప్పుల మధ్యలో తగులుతూ గులాబీ అద్భుతం అంతే. సో థ్యాంక్ యూ. మంచి ఫస్ట్ ఈవిడ అమ్మవారికి ఇంటికి వెళ్ళి వండేస్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఇది ఈజీ. ఇప్పుడు మన పండుగలు అనగానే అండి
చెయ్యి 1 గంట అయినా వంట అవదు, 4 పొయ్యిలైనా అసలు పని అవదు. కానీ ఇవన్నీ ఈజీగా అయిపోతుంది. చక్క చేసుకొని మనం కూడా కూర్చొని టీవీలో వచ్చే కొత్త సినిమాని చూడొచ్చు, ఈ టీవీ తెలుగు రుచి చూడొచ్చు. అబ్బా, ఇది ఇంకా బాగుంది. సో అలా చక్కగా కార్యక్రమాలన్నీ చూసుకుంటూ దేవుడు నైవేద్యం కూడా చాలా ఫాస్ట్గా పెట్టేస్తూ పూజ కూడా చేసేసుకుంటూ, పైగా ఇక్కడ ఏంటంటే ఉపవాసం ఉండే వాళ్ళకి ఎంతో యూస్ఫుల్గా ఉండే హల్వా కూడా చూపించేసింది. సో ఖచ్చితంగా ఇవన్నీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఎక్కువగా చూడడం వల్ల మన కళ్ళు అలసిపోతున్నాయి. కాబట్టి కళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ముఖ్యంగా కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు, క్యారెట్ ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు బాగా నిద్రపోతూ ఉన్నట్లయితే కళ్ళు అలసటకు లోనవ్వకుండా హెల్తీగా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఫస్ట్ చేసిన రెసిపీ పుదీనా శనగల రైస్. పుదీనా అనేది మనకి అంటే పుదీనాలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ కే లెవెల్స్ అనమాట, ఫైబర్ లెవెల్స్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట పుదీనాలో. సో దాంట్లో ఐరన్ కూడా ఉంటుంది, మెగ్నీషియం, కాపర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట మనకి పుదీనాలో. సో దీంట్లో మనం నార్మల్ రైస్ యాడ్ చేసుకున్నాము. సో నార్మల్ రైస్లో మనకి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో నార్మల్ రైస్ అనేది మనకి ప్యూర్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనమాట, దాంట్లో నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. దీంట్లో మనం నల్ల శనగలు కూడా యాడ్ చేసుకున్నాము. సో నల్ల శనగలు అంటేనే మనకి ఎక్కువగా ఉన్న ప్రోటీన్ కంటెంట్. సో అన్నిటికంటే మనకి ఎక్కువగా నల్ల శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ కానీ, పొటాషియం కానీ, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక రైస్ రెసిపీ కాబట్టి ఇది నార్మల్ రైసెస్లో మనం నార్మల్గా మనం చేసుకునే కంటే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీస్ మనం డైట్లో యాడ్ చేసుకుంటే కనుక మనకి గ్రీన్స్ అనేది ఎవ్రీడే యాడ్ అవుతూ ఉండాలన్నమాట. సో పుదీనా రైస్ ఇవన్నీ చాలా హెల్దీ, ఇది అందరూ తీసుకోవచ్చు. తోటకూర, సగ్గుబియ్యం వడ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తోటకూర. సో తోటకూరలో కూడా మనకి ఎక్కువగా కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట. తోటకూరలో చాలా లో క్యాలరీస్ ఉంటాయి. దీంతో పాటు మనకి కాపర్ అనేది, జింక్, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం. సగ్గుబియ్యం అనేది మనకి ప్యూర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో. సో మనకి వైటమిన్స్ కానీ, మినరల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఓన్లీ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ కూడా మనకు ఒక 1 గ్రామ్ కంటే ఎక్కువగా ఉండదు. సో ఓవరాల్గా ఇది ఒక డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి ఇది రెగ్యులర్గా తీసుకోకుండా అంటే అప్పుడప్పుడు తీసుకుంటే చాలు. సింగాడ హల్వా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సింగాడ పిండి. దీంట్లో మనకి చాలా లో క్యాలరీస్ ఉంటాయి. సో ఏదైతే కార్బోహైడ్రేట్స్ వస్తాయో దీంట్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తుంది అనమాట. సో ఎవరైతే గ్లూటెన్ అనేది చాలా సెన్సిటివిటీ ఉంటారో వాళ్ళకి తీసుకోలేకపోతారు. సో మిల్లెట్స్ అనేది ఇష్టం ఉండదు చాలా మందికి. సో ఇలాంటిది ఒక మంచి ఆప్షన్ అవుతుంది, ప్లస్ హెల్దీ ఆప్షన్ కూడా అవుతుంది అనమాట సింగాడతో. సో దీంట్లో మనకి చాలా లో క్యాలరీస్ ఉంటాయి, చాలా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ బోన్ హెల్త్ కూడా చాలా మంచిది, అనీమియా, ఐరన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలు. సో పాలలో కూడా మనకి కొంచెం కాల్షియం కానీ, వైటమిన్ డి లెవెల్స్ కానీ, ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బెల్లం. సో బెల్లంలో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ఏమవుతుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం, సెలీనియం, కాపర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక స్వీట్ రెసిపీ అయినప్పటికీ దీంట్లో ఇంగ్రీడియంట్స్ అనేది హెల్దీ కాబట్టి, సో షుగర్ కాకుండా మనకి బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇదన్నీ హెల్దీ రెసిపీ, ఇది అందరూ తీసుకోవచ్చు. బాదం రోజ్ కీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం పప్పు. సో బాదం పప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి నట్స్లో. సో మనకి ఏదైతే ఫ్యాట్స్ అయితే ఉందో దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాట్స్ మనం తీసుకున్నప్పుడు మన గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది అనమాట. సో గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సో దీంతో పాటు మనకి పొటాషియం, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలు. సో పాలలో కూడా మనకి కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో పాలలో కూడా మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలు ప్యాకెట్లు ఉంటాయి, లైక్ టోన్, డైన్, ఫుల్ ఫ్యాట్, హోల్ మిల్క్. దాన్ని బట్టి మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది పెరగడం తగ్గడం వస్తుంది అనమాట. సో టోన్ మిల్క్లో మనకి నార్మల్గా తక్కువగా ఫ్యాట్ ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ పెటల్స్. సో రోజ్ పెటల్స్లో మనకి నార్మల్గా ఈ పెటల్స్లో మనకి యాంటీ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. సో మనం ఫుడ్ లాగా తీసుకున్నప్పుడు కూడా మనకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే ప్రాపర్టీస్ ఉంటాయి
ఉంటాయి అనమాట, యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. దీంట్లో మనం రోజ్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాము. సో దీనివల్ల మనకు ఓన్లీ ఒక స్మెల్ అనేది ఉంటుంది, దీంట్లో న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా ఏమి ఉండదు. దీంట్లో మనం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాము. సో షుగర్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్సే ఉంటుంది, దాంట్లో కూడా ఏం న్యూట్రియన్స్ ఉండవు. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం. సో డ్రై ఫ్రూట్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్. సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి, దానివల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో గుడ్ కొలెస్ట్రాల్ అనేది మంచి పెంచుతుంది. సో ఓవరాల్గా ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ కీర్ అనేది తీసుకోవచ్చు అందరూ, కానీ పోర్షన్ కంట్రోలింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఒక 30 grams వరకు తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గ్రేవీ కూరలు తయారు చేసుకునేటప్పుడు టేస్ట్ మరింతగా పెరగాలి అంటే ఇలా చేయండి. ఏం లేదండి, అందులో మనం నీళ్లు యాడ్ చేసుకుంటాం కదా, మామూలు చల్ల నీళ్ళ కంటే కూడా కాస్త వెచ్చగా ఉన్న నీళ్లు కనుక గ్రేవీ కూరల్లో యాడ్ చేసుకున్నట్లయితే గ్రేవీ టేస్ట్ రెట్టింపు అవుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవిన్ యాప్ లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ లో వంటలు. సున్నాయి ఏం చెవట్లా ఏంటక్క మరి అంత ఎన్ని లేదు. చేసాం మనం? 2 చూసాం, 2 చేసాం, చాలా ఈజీ 4 తిన్నాం. చాలా ఈజీగా చేసింది, అందరికి చాలా అంటే టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో చాలా మంది నేర్చుకుంటూ అబ్బా అమ్మోరు మాకు ఈ రోజు 2 వంటలు నేర్పించిందని కూడా అనుకుంటారు అమ్మోరు తల్లి వచ్చి. థ్యాంక్ యూ. నైవేద్యం నాకు కూడా పెట్టండి మీరు చేసిన ఇన్ని. అమ్మోరు అమ్మోరు అనడమే కాదు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నీకు ఎలా ఉంది చెప్పు? ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. తెలుగు రుచికి నిజంగానే థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అక్క నేను తెలుగు రుచికి రావడం. ఎందుకంటే ఎప్పుడు చూసిందే కానీ వచ్చింది లేదు, ఎలా ఉంటుందా అని. బట్ యు మేడ్ మీ కంఫర్టబుల్. అలాగే రావు గారు సహాయ సహకారాలు. మాకు ఎలా ఉందో చెప్పాలా? ఎప్పుడు మేము గెస్ట్ వస్తే గెస్ట్ జాగ్రత్త అనుకున్నట్టుగా అలా ఉంటాము, కానీ ఈరోజు మా ఇంట్లో ఒక మనిషి మాతో పాటు ఉండి వంట చేస్తున్న ఫీలింగే నాకు అనిపించింది. ఎందుకంటే అంత సరదాగా మాట్లాడుకుంటూ వంట చేసుకుంటూ, ఎప్పుడు వంట అనగానే సీరియస్గా అలా ఉండకూడదు, కాస్త అలా సరదాగా ఉంటే చాలా బాగుంటుంది. సో నాకైతే అలాగే అనిపించింది. సో డెఫినెట్గా వ్యూవర్స్ కూడా అలాగే అనిపిస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ. ఓకే, మరి మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరొకసారి మా ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.